ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంటే మొదలుపెట్టి ఈ పనులు జరుగుతుంటే ఈరోజు జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఈరోజు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? రాయలసీమకి ఒకవేళ లిఫ్ట్కు లేదనుకోండి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, మీరు తెప్పించుకోండి. మేము మొదలు పెట్టాం కదా, స్టార్ట్ చేశాం కదా. డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది వదిలిపెట్టినారు మీరు. ఈ విధంగా కంప్లీట్గా కూడా రాయలసీమ ద్రోహనో దీనిలోనో ఇప్పుడు ఈ విధమైన అసమానతలు క్రియేట్ చేయడం వల్లనే కదా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతుండేది. ఆ రోజులంటే కొంతమంది ఉండేవాళ్ళు, మైసూరాడి మామ, ఎంవి రమణాడి, కొంతమంది ఉంటే అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళు కొంతమంది పాదయాత్రలు చేసినారు ఇదే విధంగా రాయలసీమకు సంబంధించి. ఇప్పుడు అంతా ఆ సీన్ ఎంత ఏం కనపట్టాలి మనకంతా ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి కూడా ఒకటే దీనిలో ఏది పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్టే అనసూయ, అన్వేషు, శివాజీ. ఇవి తప్ప మనకి ఏమైనా కనపడతా అంటేనే కదా. ఏందో నాకు అర్థమే కావడంలా. ఎవడన్నా లిఫ్ట్ ప్రాజెక్టులు చేస్తాం ఇవి చేస్తాం, ఇవి కాదు. 100 రూపాయల మంది వచ్చాందా లేదా? క్వాలిటీ మధ్య దీనిల మీద పడింటే ఎంత దరిద్రం అంటే రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి, తీసిపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది. ఈ గుంటూరులో కార్పొరేట్ లేదా? ఎక్కడ వెనకబడి జిల్లాల్లో పెట్టింటేది కదా. ఈరోజు హైకోర్టు వచ్చింది కర్నూలులో, తీసపోతుంది. బ్యాంకింగ్ సెక్టార్స్, రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటే, కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది. లా యూనివర్సిటీ తీసేస్తుంది, హైకోర్టు తీసేస్తుంది. ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్ళకి ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ చూసావా మా హంద్రీ కాలంలో లైనింగ్ వేస్తుంది. పోయి చూడు మా పక్కన బోర్లన్నీ ఎట్లా ఎత్తిపోయినాయో. అంతకుముందు పుష్కలంగా ఉన్న బోర్లు ఈరోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి. లైనింగ్ చేయించినారంతా, కుప్పం తీసుకోవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు. ఏంటి ఇది? ఎక్కడికి పోతున్నాను? మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి ఒకటే, ఆవకాయ అమరావతి, ఇది తప్ప వేరేది పట్టడంలే. ఎవడైనా మాట్లాడిచ్చేది, చెప్పేది, పాడు పర్చేసి ఏందిలే. సాయంత్రం అయితేనే 100 రూపాయలు క్వాలిటీ మందు దొరికిందా లేదా? అది దొరికితే చాలు. ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి. ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే గింజుకొని హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు, అన్ని చోట్లకు తిరగవా? దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది. కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది, కానీ తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా చేపట్టినది ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా. నీరు నియామకాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ టెన్యూర్లోనే కదా. ఈరోజు మళ్ళీ అలాంటి ఉద్యమం కూడా పుట్టించాలని చూస్తున్నారు రాయలసీమ ప్రాంతంలో. మొత్తం ఏది చూడు వేల కోట్లు తీసిపోయి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఎవరు అంతా నియానాలే ఉండేది అక్కడంతా. దానంత పెద్ద స్కామే లేదు. మీరు అన్ని నీతులు చెప్తా పోతా అంటారు. ఎంత అధ్వానంగా జరుగుతుందంటే అసలు గిట్టుబాటు ధర లేదు రైతులకు చూస్తే.